హాయ్ అండి. వెల్కమ్ టు సాయి సిరి ఫ్యాషన్స్. ఇది ఒక సైడ్ మాత్రం బోర్డర్ వచ్చిందండి. ఇదిగోండి బ్లౌజు. ఇది లైనింగ్ అనేది కట్ చేశానమాట. అప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పీస్ వేస్తాను. ఒక సైడ్ అయితే ఏమాత్రం బోర్డర్ కానీ పైపింగ్ కానీ ఏమీ రాలేదు. ఇది ఫ్యాన్సీ శారీ అండి. ఫ్యాన్సీ శారీలో బ్లౌజ్ పీస్ అనమాట. శారీ వచ్చేసి స్కై బ్లూ, బ్లౌజు నేవీ బ్లూలో వచ్చింది. కొంచెం డస్టీ డస్టీ షేడ్ అంటారు కదా, ఆ టైప్లో వచ్చిందనమాట. హ్యాండ్స్కి అతుకులు రాకోకుండా ఉండాలంటే ఇట్లా బార్డర్ మాత్రం ఇట్లా వేసేసామంటే మనం కొంచెం మిడిల్కి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ బ్లౌజ్ ఎలాంటి మోడల్ కానీ ఏమీ వద్దని అని చెప్పారు. దానివలన హ్యాండ్స్ మనం హైటు బాడీ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకొని మామూలుగా ప్లెయిన్గా కట్ చేసేస్తున్నాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్ యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియోస్ని షేర్ చేస్తూ ఉన్నానండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మనం ఎలా బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసాం ఏంటి అనేది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఇంకా అలాగే హ్యాండ్స్ మెయిన్ క్లాత్ మీద పెట్టి అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇగో షోల్డర్ మీద ఇట్లా స్ట్రైట్ పీస్కి వచ్చేలాగా ఇలా కనుక మనం పెట్టుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది గుంజేసినట్లుగా అలా లేకుండా ఉంటుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఉక్సులు కాజా పట్టీ అనేది ఓపెన్ సైడే వేసి ఉంచాను, చూసారు కదా. ఈ విధంగా కనుక మీరు వేసుకున్నట్లయితే మీరు ఎంత నీట్గా కుట్టినా కుట్టేసిన తర్వాత 1-2 ఉతుకుల తర్వాత కూడా బ్లౌజ్ అనేది షింకిపోవటం కానీ లేదంటే షేప్ అనేది పోవటం కానీ అనేది ఉండదన్నమాట. ఇది స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసానండి. అయితే మరీ ప్లెయిన్గా వచ్చేసింది కాబట్టి దీనికి చిన్న ప్యాచ్ ఏమైనా వేయగలరా అని మళ్ళీ తీసుకొస్తే దీనికి ప్యాచ్ వేసానమాట. అయితే క్రాస్ పట్టీ కోసం ఇక్కడ కట్ చేస్తున్నాము. మనకి ఈ క్లాత్ అయితే ఎక్కువగానే ఉందండి. ఫ్యాన్సీ క్లాతే కానీ అంత క్వాలిటీగానే అయితే నాకైతే అనిపించలేదు. సరే అందుకని పైపింగ్ మాత్రం వేసేయమన్నారు. పైపింగ్ వేసేసి బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసి ఇచ్చాము. చేసిన తర్వాత పైపింగ్ ఓన్లీ అయితే అది అంత బాగోలేదని చెప్పి మళ్ళీ బ్లౌజ్ దీనికి చిన్న మోడల్ ఏదైనా పెడతారా అంటే ఆ మోడల్ని పెట్టానండి. ఒకసారి చూడండి వీడియోని, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇలా కట్ చేసి మెయిన్ క్లాత్ని మాత్రం ఎప్పుడు మనం ఎక్కువ ఖర్చులు ఉందా లేదా అనేది చూసుకోనక్కర్లేదండి. లైనింగ్ క్లాతే మనకి మెయిన్గా ఖర్చులు లూజు అంతా అక్కడ పెట్టేసుకుంటాం కాబట్టి ఈ మెయిన్ క్లాత్ని దీనిపైన పెట్టి ఇది అడ్జస్ట్ చేసే పని కూడా లేదనమాట. కాస్త క్లాత్ ఎక్కువే ఉంది కానీ అంత క్వాలిటీ అయితే కాదు. ఇది కటింగ్ అయితే అయిపోయిందండి. ఇది కొన్ని స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. నేను ఈ పెటల్స్ కోసం రెడీ చేసి అట్టు పెట్టుకున్నాను అనమాట. పేపర్ సాఫ్ట్ కట్ చేసి ఆపోజిట్ కలర్ తోటి ఇట్లా పెటల్స్ రెడీ చేశాను. అయితే ఇదిగోండి బ్లౌజ్ చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో. పైపింగ్ అంతా మనం ఈ నార్మల్ మిషన్ మీద చేసామండి. థ్రెడ్ పైపింగు 12 ఇంచెస్ నెంబర్ తోటి చేసినటువంటి పైపింగ్ అనమాట. అయితే దీనికి ప్యాచ్ వేయమన్నారు కాబట్టి ఈ పైపింగ్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఒక 1/2 ఇంచ్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ రౌండ్ నెక్ చుట్టూతా కూడా ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేశాను అనమాట. అయితే మనం క్రాస్ పట్టి ఎలా అయితే వేస్తామో లేదంటే పైపింగ్కి క్లాత్ ఎలా తీసుకుంటామో అలా తీసుకుని దీన్ని జాయిన్ చేసి ఒక కుట్టు అయితే వేసేసాను. ఇది 2 పొరల మీద ఉందండి, మీకు కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసేసి ఇలా కుట్టేసి దీన్ని ఇలా తిప్పుతానమాట. ఈ ముడతలు అనేవి రాకోకుండా ఉంటాయి. వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ మన దగ్గరికి బ్లౌజ్ ఏదైనా వస్తే నేను ఈ శారీ ఈ బ్లౌజ్లోకి పెట్టినటువంటి పెటల్సే కాకుండా రకరకాలుగా కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఒక కార్నర్ కనుక ఇచ్చినట్లయితే చక్కగా వస్తుంది అనమాట. బ్లౌజ్ ఎప్పుడూ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనం ఎలాంటి ప్యాటర్న్స్ అయినా మనం స్టిచ్ చేయడానికి చాలా ఈజీ అవుతుందండి. కానీ కుట్టేసి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీమోడలే అవుతుంది. కానీ కుట్టే వాళ్ళకే కష్టం, కానీ ఎవరికి కష్టంగా అనిపించదు. ఎందుకంటే 10 నిమిషాల్లో అయిపోయే పని 20 నిమిషాలు, గంట కూడా పట్టేస్తుంది. నేను ఇదంతా వీడియో తీయడానికి కూడా చాలా టైం పట్టేసింది. ఇదిగోండి మనం మార్కింగ్ ఇచ్చిన దగ్గర మాత్రం క్లాత్ని ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ సేమ్ ఒకేలాగా పైపింగ్ దగ్గర క్లాత్ ఏమాత్రం ఎక్కువ తక్కువలు కాకుండా ఒకే మెజర్మెంట్స్ తోటి మనం గీసిన మెజర్మెంట్స్ ప్రకారమే కట్ చేసుకుంటూ వస్తున్నానండి. ఈ పెటల్స్ని మాత్రం ఈ కార్నర్లో సెట్ చేద్దాం. ఇవి మనకి ఇష్టం అండి, మనం ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. ఈ పెటల్స్ కట్ చేసేసి
ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా కుట్టేసాం కాబట్టి ఇట్లా బయటకైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ కోణాలు లోపల వైపుకైనా పెట్టుకోవచ్చు. ఇవి కొత్తగా కుట్టే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుందని ఇవి ఛానల్ని స్టార్ట్ చేసామండి. మొదటిసారి కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చాలా వరకు వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లాంగ్ వీడియోస్ని తప్పకుండా చూడండి, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకి యూజ్ అని అనుకున్నప్పుడు ఎవరికైనా మీకు దగ్గరలో మీ దగ్గరలో వాళ్ళకి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. ఇలా పెటల్స్ని కూడా అంచమ్మటే ఒక కుట్టు వేసేసామంటే సరిపోతుందండి. ముందే కూడా మనం కుట్టేసుకోవచ్చు, కాకపోతే పైపింగ్ అనేది పైకి వస్తుందా కిందకు వస్తుందా మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనుకునే దాన్ని బట్టి అనమాట. కరెక్ట్గా కార్నర్కి వచ్చింది. ఈ ప్రకారం చివరి వరకు కుట్టేసుకోవచ్చు. నేను ఫ్రంట్ వైపుకి కూడా పైపింగ్ వచ్చేలాగా వేసానమాట. ఈ బ్లౌజు ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా కూడా కుట్టేసి దీన్ని ఖర్చులన్నీ లోపలికి ఉండేలాగా మళ్ళీ ఇప్పుడు అనుగుడు కుట్టులాగా వేస్తున్నాను. ఫస్ట్ డబుల్ లేయర్స్తో వేసాము ఒక కుట్టు. ఇప్పుడు దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేయటం వల్ల ఇదేమవుతుందంటే పావించి ప్యాచ్ లాగా మనకి కనిపిస్తుంది. నేను ఈ పెటల్స్ మీద ఒక 2-3 కలర్స్ తోటి థ్రెడ్స్ పెట్టేసి ఒక థ్రెడ్ లాగా స్టిచ్చింగ్ అనేది వేసానండి. అదైతే ఈ వీడియోలో నేను చూపించలేదు, ఇప్పటికీ లెంగ్త్ అయిపోతుందేమోనని. ఇదిగోండి ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిందండి. బ్లౌజ్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.